పర్సనల్ గ్రోత్ స్టార్ట్ చేసిన తర్వాత మీ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. నేను చేసే మేనిఫెస్టేషన్స్ అసలు నిజంగా వర్క్ చేస్తున్నాయా లేదా, అసలు ఒకవేళ వర్క్ చేస్తుంటే నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చాలా మంది అనుకుంటారు. కొంతమందికి నిరాశ వస్తుంది, కొన్నిసార్లు వదిలేస్తారు కూడా. కానీ మీరు ఏదైనా ఒక గోల్ మీద మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేసిన తర్వాత యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది, డివైన్ కనెక్షన్ మీకు సపోర్ట్ చేస్తుంది అని తెలియచేసే సంకేతాలు చాలా ఉంటాయి. అందులో నేను కొన్ని ఇంపార్టెంట్ సంకేతాలని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇవి ఎప్పుడు మీరు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసేవైతే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మీ మేనిఫెస్టేషన్ జరుగుతుందో లేదో మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో అందుకని ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుని మీ లైఫ్ లో మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు అది అసలు జరగబోతుందా లేదా, అసలు మీ వైబ్రేషన్ కరెక్ట్ గా ఉందా, మీ మేనిఫెస్టేషన్ ఎనర్జీ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొన్నిసార్లు మన వైబ్రేషన్స్ మారినప్పుడు, మన పరిస్థితులు మారినప్పుడు, మనం చాలా విషయాలు ఈ కాలం నుంచి నేర్చుకున్నప్పుడు మనం కొన్ని మాటల్ని నిరాశతో మాట్లాడతాము, కొన్ని మాటల్ని చాలా ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా మాట్లాడతాము. అయితే కాన్ఫిడెంట్గా వచ్చే మాటలు ప్రతివి కూడా మీ డివైన్ సోర్స్ అంటే హయ్యర్ ఎనర్జీ కనెక్షన్ నుంచి, మీ హయ్యర్ సెల్ఫ్ కనెక్షన్ నుంచి వస్తాయి. అదే నిరాశ కూడా అదే హయ్యర్ సెల్ఫ్ నుంచి వస్తుంది. కారణం మీ సబ్ కాన్షియస్ మైండ్లో లోతుగా మీరు ఏ వైబ్రేషన్లో ఉంటే అది మాత్రమే రియాలిటీలోకి రూపం తీసుకుంటుంది. సో అందుకని మీరు ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది తెలుసుకోవడానికే ఇక్కడ నేను ఇస్తున్న విషయాలు. ఇందులో మీకు యూనివర్స్ కనెక్షన్ స్టార్ట్ అయ్యింది, మీ వైబ్రేషన్ అనేది మీ హయ్యర్ సెల్ఫ్ కి తాకుతుంది అని తెలియజేయడానికి ఫస్ట్ సంకేతం. ఇది చాలా మందికి తెలియదు, బట్ ఇందులో ఫస్ట్ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఫుడ్. అంటే మీరు తీసుకునే ఫుడ్ విషయంలో మీకు తెలియకుండానే, వాంటెడ్ గా కాకపోయినా అనుకోకుండా మంచి ఫుడ్ తీసుకోవడం అలవాటు అయిపోతుంది. కొన్ని ఫుడ్లు మీకు ఒకప్పుడు చాలా ఇష్టమైనవైనా కానీ అవి మీరు ప్రస్తుతం తింటున్నప్పుడు మీకు ఇష్టం లేకుండా ఉండడము, లేదా ఏదో ఒక అనీజీని క్రియేట్ చేసి ఆ ఫుడ్ మీరు తినకుండా చేయడము, ఇలాంటివి జరుగుతాయి. సో ఇలా చాలా మందికి ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఫుడ్ విషయంలో మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయి అన్నా, మీ బాడీకి మంచివి కాదు అన్న ఫుడ్ మీరు రిపీటెడ్ గా ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు మీ మైండ్ అవాయిడ్ చేస్తుంది అన్న, మీకు యూనివర్స్ కనెక్షన్ స్టార్ట్ అయింది అని, మీ హయ్యర్ సెల్ఫ్ కరెక్ట్ గానే ఉంది అని, మీ మేనిఫెస్టేషన్ ఎనర్జీ అనేది సూపర్ గా ఉంది అని అర్థం. సో ఈ చేంజ్ ఎవరిలో అయినా కనిపిస్తే మీరు మంచి వైబ్రేషన్ లో ఉన్నారు, మీకు త్వరలో మీరు అనుకున్నవి జరుగుతాయి. కొంచెం ఓపికగా ఎదురు చూడండి. అలాగే రెండవది, చాలా మంది సూర్యకాంతిని ఇష్టపడతారు కానీ సన్ రైజ్ కింద నుంచోవడానికి కొంచెం ఆలోచిస్తారు ఎక్కువ టైం. కానీ యూనివర్స్ కనెక్షన్ క్రియేషన్ తర్వాత మీలో కొన్ని చేంజెస్ స్టార్ట్ అయ్యాక, మేనిఫెస్టేషన్ పవర్ పెరిగిన తర్వాత సన్ రైజ్ ని మీరు చాలా ఎక్కువగా ఆస్వాదించగలుగుతారు. సూర్యకాంతి కింద ఎక్కువ టైం ఉండడానికి మీ మైండ్, మీ బాడీ కూడా ఇష్టపడుతుంది. ఎందుకంటే సూర్యకాంతి కింద ఉన్నప్పుడు మీ బాడీ అలైన్మెంట్ లోకి వస్తుంది. మన బాడీలో 7 చక్రాస్ కూడా ఎనర్జీని తీసుకుంటాయి. సో అది మీకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. మీ ఫ్రీక్వెన్సీస్ మారి మీకు మేనిఫెస్టేషన్ పవర్ పెరిగిన తర్వాత. అందుకనే ఎవరైనా సన్ ఎనర్జీని ఎక్కువగా ఇష్టపడుతున్నా, ఎనర్జీని బాడీకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నా, ఇది మీకు ఒక మంచి ఎనర్జీయే, మంచి కనెక్షనే. సో కాబట్టి దాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీ మేనిఫెస్టేషన్ ఎనర్జీ పెరుగుతున్నందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అలాగే పర్సనల్ కేర్ తీసుకోవడం మొదలు పెడతారు. చాలా మంది బిఫోర్ వాళ్ళను వాళ్ళు పట్టించుకోకపోయినా యూనివర్స్ కనెక్షన్ తర్వాత పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు. అలాగే బాడీని కూడా పర్సనల్ కేర్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీరు ఎప్పుడైతే పర్సనల్ కేర్ తీసుకుంటున్నారో అప్పుడు మీ హయ్యర్ సెల్ఫ్ అనేది లిటిల్ బిట్ సాటిస్ఫాక్షన్ కి వెంటనే కన్వర్ట్ అవుతుంది. మీ వైబ్రేషన్ ని పాజిటివ్ గా చేంజ్ చేస్తుంది. మీ వైబ్రేషన్స్ మారిన తర్వాత కూడా మీకు తెలియకుండానే పర్సనల్ కేర్ మీరు తీసుకుంటారు. మీ ఫ్యామిలీ పర్సనల్ కేర్ ని కూడా మీరు గైడ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీలో ఈ చేంజ్ ఏదైనా మీకు
కనిపిస్తే, మీరు పర్సనల్ కేర్ తీసుకుంటున్నా, గ్రోత్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నా, పర్సనల్ కేర్ తీసుకునే వ్యక్తుల్ని మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నా, మీలో యూనివర్స్ కనెక్షన్ స్టార్ట్ అయింది అని, మీలో ఆ వైబ్రేషన్స్ చేంజ్ అయ్యాయి అని అర్థం. ఒకవేళ ఎవరైనా ఇలా ఉంటే దాన్ని కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మంచి పాజిటివ్ ఎనర్జీతో. అలాగే మీ మేనిఫెస్టేషన్ పవర్ పెరిగినప్పుడు, యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ అయినప్పుడు మరొకటి కూడా జరుగుతుంది. నేచర్లోకి వెళ్ళడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారు. నేచర్లోకి వెళ్ళడానికి, నేచర్ని ఆస్వాదించడానికి, గ్రీనరీలో ఎక్కువగా ఉండడానికి, ఎక్కువ టైంని మీరు నేచర్తో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. అలా ఇష్టపడుతున్నారు అంటే మీలో డివైన్ ఎనర్జీ స్టార్ట్ అయిందని అర్థం. మీ ఫ్రీక్వెన్సీస్ అనేవి హై వైబ్రేషన్కి వెళ్తున్నాయి అని, మీ హయ్యర్ సెల్ఫ్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తుందని అర్థం. సో ఇలా గనక మీకు ఎప్పుడైనా అనిపిస్తే మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని మీరు కంటిన్యూ చేయండి. నేచర్లోకి వెళ్ళి కొంత సమయమైనా గడపడానికి ప్రయత్నించండి. సో అది మీకు మంచి ఎనర్జీని ఇవ్వడమే కాకుండా మీ మేనిఫెస్టేషన్ పవర్ని పెంచుతుంది. మీరు అనుకున్న గోల్స్ మీద ఫోకస్ చేయడానికి నేచర్ కనెక్షన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మరొకటి గాడ్ కనెక్షన్, ప్రేయర్స్ కనెక్షన్ లేదా డివైన్ కనెక్షన్ అనేది ఎక్కువగా క్రియేట్ అవడం. అంటే మీరు ఏదైనా అనుకుంటే బలంగా అవి చాలా ఫాస్ట్ గా జరిగిపోతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. అలాగే మీకు ఎక్కువగా డివైన్ కనెక్షన్ అనేది పాజిటివ్ వేలో కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క డివైన్ ఎనర్జీని మీరు చాలా ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతారు. సో హయ్యర్ ఎనర్జీస్ ని మీ మైండ్ కి యాక్సెప్ట్ చేయడం అలవాటు అవుతుంది. హయ్యర్ సెల్ఫ్ కనెక్షన్ క్రియేట్ అయ్యాక, యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ అయ్యాక. సో ఎవరైనా పూజ చేసే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నా, ప్రేయర్ చేసే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నా, లేదా మీరే ఎక్కువగా ప్రేయర్స్ లో టైం స్పెండ్ చేస్తున్నా, పూజలో టైం స్పెండ్ చేస్తున్నా, డివైన్ ఎనర్జీని ఎక్కువగా ఇష్టపడుతున్నా, అది మీ పాజిటివ్ ఎనర్జీకి రిఫ్లెక్షన్. మీలో ఏదో చేంజ్ వచ్చింది అని, పాజిటివ్ హయ్యర్ సెల్ఫ్ కనెక్షన్ అనేది మీరు పొందబోతున్నారని అర్థం. ఇది కూడా మీరు ఒక సంకేతంగా తీసుకోవచ్చు యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ అయ్యింది అని చెప్పుకోవడానికి. అలాగే ఇంకా లాస్ట్ది, ఇది కూడా చాలా మంది చేస్తారు, ప్రాక్టికల్ గా ఇలా చేస్తున్నారు అంటే యూనివర్స్ కనెక్షన్ మీలో ఉన్నట్లే మేనిఫెస్టేషన్ పవర్ కూడా చాలా బాగుంది అని అర్థం. అదేంటి అంటే ఫ్యామిలీ తోటి, ఇష్టమైన వ్యక్తులతోటి ఎక్కువ సమయాన్ని గడిపి, మీకు ఎప్పుడు స్ట్రెస్ అనిపించినా లేదా ఎప్పుడు మీకు టైం ఉందన్నా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మీరు రిలీఫ్ అవడానికి ప్రయత్నిస్తారు. మీ ఫ్యామిలీని చాలా ప్రొటెక్టెడ్ గా చూస్తారు. ఫ్యామిలీ మీద ప్రేమ ఎక్కువ అవుతున్నా, ఫ్యామిలీతో క్వాలిటీ టైంని మీరు స్పెండ్ చేస్తూ గడుపుతున్నా, మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా అధిక స్థాయిలో ఉన్నాయని అర్థం. సో దాని అర్థం మీ మేనిఫెస్టేషన్ పవర్ అనేది చాలా బాగుంది. మీరు ఏదైనా వర్క్ చేస్తే ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని అర్థం. ఈ విధంగా మేనిఫెస్ట్ చేయడానికి మీరు మొదలు పెట్టాక, యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ అయ్యాక మీలో ఏవైనా ఇలాంటి చేంజెస్ వస్తే, ప్రాక్టికల్ చేంజెస్, ఇవన్నీ కూడా మీ పాజిటివ్ హయ్యర్ సెల్ఫ్ కనెక్షన్ తో ఇంక్లూడ్ అయ్యి ఉన్నవే. యూనివర్స్ కనెక్షన్ మీకు క్రియేట్ అయ్యింది, మీ మేనిఫెస్టేషన్ పవర్ పెరిగింది అని తెలియచేయడానికి ఈ చేంజెస్ అన్ని మీ లైఫ్ లో కనిపిస్తాయి. సో మీలో ఎంత మందికి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏ చేంజ్ కనిపించింది అది కింద కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే లాస్ట్ టైం నేను ఒక వీడియోలో వాల్ పేపర్స్ గురించి చెప్పాను. సో ఆ వాల్ పేపర్స్ మాకు ఎక్కడ దొరకట్లేదు, మాకు కావాలి అని అడుగుతున్నారు. సో ఆ వాల్ పేపర్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ లో ఒక ఛానల్ లింక్ ని మేము పిన్ చేస్తాము. ఆ ఛానల్ ని మీరు ఫాలో అవుతే మీకు ఏవైతే వాల్ పేపర్స్ కావాలో అవి మీకు అక్కడ కనిపిస్తాయి. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. సమృద్ధిని, అబండెన్స్ ని ఆకర్షించడం అనేది పూర్తిగా మన మైండ్ సెట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. యూనివర్స్ కనెక్షన్ ని క్రియేట్ చేసుకోవడం కూడా మన మైండ్ సెట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని మీరు ఎవ్వరు ఏ టెన్షన్స్ లో ఉన్నా, ఏ వరీస్ లో ఉన్నా టెన్షన్ పడొద్దు, ఎక్కువగా ఆలోచించకండి. ప్రతి ప్రాబ్లం కి ఈ ప్రపంచంలో సొల్యూషన్ ఉంది. సో మీరు సొల్యూషన్ వైపు అడుగులు వేశారు అంటే అన్ని మీకు అనుకూలంగా జరుగుతాయి. సో ఎక్కువగా బాధపడకుండా, టెన్షన్ పడకుండా పాజిటివ్ వేలో మీ మైండ్ సెట్ ని పూర్తిగా చేంజ్ చేసుకుని మీ లైఫ్ లో అనుకున్న సక్సెస్ ని తీసుకోండి. అలాగే ఈ వీడియోలో చెప్పినట్లుగా ఎవరిలో అయినా చేంజెస్ కనిపిస్తే మీ ఎక్స్పీరియన్స్ ని కింద కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం ద్వారా మరింత మందికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. వాళ్ళు ఏ వైబ్రేషన్ లో ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ WAW ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఎప్పుడు ఎక్కడ మీకు దొరకని ప్రాక్టికల్ నాలెడ్జ్ ని గైడ్ చేస్తూ ఉంటాను. ఈ నాలెడ్జ్ ద్వారా మీరు పెట్టుకున్న మరిన్ని గోల్స్ రీచ్ అవ్వడానికి మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ వచ్చేలాగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.